చూస్తే మా రాష్ట్రం పెట్టుబడుల నేస్తం, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు. దావోస్లో సిఐఐ సమావేశంలో సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నది తమ లక్ష్యం అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రం అన్నారు. 1999లో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. వాటి ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. సౌర పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి $21 బిలియన్ పెట్టుబడులతో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో భాగస్వామ్యంతో పూడిమడక దగ్గర ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని సీఎం చెప్పారు. 1995 నుంచి సిఐఐతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందన్నారు. ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆవిష్కరణకు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఆవిర్భవించడానికి తన దూరదృష్టికి నిదర్శనంగా ఉదహరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్యారిస్